పెద్దంపేట పెద్దంపేట ఓ పెద్దవా పెద్దంపేట వచ్చింది దిగు. అరే బుక్కా సీట్ లేరా ఎవరు నత్తే లేపేయి. ఏం చేస్తున్నావు నువ్వు? బుర్ర లేదా నీకు? పడితే సత్తావు. ఇందారం ఇందారం దిగటం దిగురు దిగురి జల్ది దిగురి. అమ్మా కత్తి ఖతర్నాక్ ఫిగర్ రా. రైట్ రైట్ శ్రీరాంపూర్ శ్రీరాంపూర్. రైట్ పోనీ అవ్వయా. రే బస్ వచ్చిందిరా, అమ్మాయిని చూద్దాం పదండి. పెద్దంపేట్ పెద్దంపేట్ దిగిరాంక ఎక్కువమ్మా. ఏడుందిరా పోరి. రేయ్ ఆ బస్సు కాదురా. ఏరా సీనా, ఈ సరను చెప్పిన పిల్ల బరాబరేనారా? గంత కిరాకుంటదారా? కిరాకుంటదో కసక్కుంటదో. అరే వారి చూసుడుగానే ఆగిందా ఏమన్నా కదిలిచ్చినవా? అడుగుడెందుకురా, ఆడేం కదిలిస్తాడో చూద్దాం ఆగురి. చూద్దాం చూద్దాం. ఆ పెద్దంపేట్ దిగురే. గుండెలోని ప్రేమ నాతో చెప్పలేవా, చెంత చేరి ఊసులన్నీ పంచలేవా, చూపు చూపు కలిసినాక మౌనమేలా, నీ మనసులోని భావాలు పంచవేలా, నేనేమి చేస్తూనే ప్రేమ నా గుండెల్ల నువ్వే బావా, నా గుండెల్ల. ప్రేమించడం ఓ వరం, ప్రేమించకపోవడం ఓ శాపం. టికెట్ టికెట్ టికెట్. అబ్బా సంజయ్ సయ్యానలా కానీ టికెట్ ఏందిరా, మంత్లీ పాస్ ఇప్పిస్తా. ఇలాంటి పిల్ల నిజంగా సై అంటే పాస్ అయిందిరా, పర్సనల్గా బస్ వేయించాలరా. టికెట్ టికెట్. ఏ బాబు టికెట్. ఏ బాబు నిన్నే టికెట్. ముందు టికెట్ తీసుకురా నాయన, చూసుడు తర్వాత గాని. రేయ్ నువ్వేంట్రా ఇక్కడ? హే రమాదేవి ఎటు పోతానురా?
కొంపల్సి లేచిపోతానులే ఏంది అదేం లేదురా మీ ప్రేమ కథ ఎట్లా నడుతుందో చూద్దామని మేము వస్తాను అంతే. అన్నా జూనియర్ కాలేజ్కి టికెట్ అమ్మా ముందున్న వాళ్ళు టికెట్ తీసుకోండి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? గౌడ్ కాలేజ్కి ఒక టికెట్. ముందు చెకింగ్ ఉంది. టికెట్ టికెట్ అన్న గౌట్ కాలేజ్ ఒకటి ఇవ్వండి. టికెట్ టికెట్. హే సంధ్య, నీ లవరే ఇదేంది పట్టించుకోకుండా పోతాంది. ఈడేందే మన కాలేజ్కి వచ్చిండు? ఏమోనే. నువ్వేం సపోర్ట్ చేయకు, అలాగే పోదాంపా. సంధ్య, హే సంధ్య. ఏం సంధ్య పిల్లతాంటే వెళ్ళిపోతున్నావు? ఏమైంది నీకు? అన్నా ప్లీజ్ అన్నా. అన్నా 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 అన్నేంది? నీకు దండం పెడతా, నన్ను వదిలే అన్నా ప్లీజ్. ఎందుకలా అన్నావు? వన్ లవ్ చేసినావు కదా. ఏమోనే, వాడుండి అట్లా దగ్గరికి వచ్చేసరికి ఏం అర్థం కాలే, భయమేసింది. అన్నానా అన్నేంట్రా? అన్నంటదా? అంటే అన్నది కనుక దాగి చల్లబడరా. మంచిగా ఉందిరా. ఏయ్ ఏందిరా? నువ్వు నన్ను చల్లబడమంటావు ఏంద్రా? అరే సీనా, ఇసొంటి అయినప్పుడు మా మీద ఎగురుడు కాదు, ఆ పిల్ల కోసం బాధపడాలి. బాధపడాలా? అదెట్లుంటది? ఎట్లుంటది ఏందిరా? ఏడువాలే, తిండి మానేయాలి, కళ్ళు తాగాలి, పోరు వేయిందట నీ లోకమే వేరు కావాలి. అవునరా, ఈడి చెప్పింది నిజమే. అట్లా అయితేనే అన్నా అని పోయిన దానికి అయ్యో నా కోసం గింత బాధపడతాండా అని వెనకకి తిరిగి రాబోతు అవుతుంది. అయితే ఇప్పుడు బాధపడమంటావు? ఎగ్జామ్ బాగానే రాసిన, సారే మార్కులేలే. మా అమ్మకు చెప్తే నన్నే తిడుతుంది. నేను సంధ్యను మనసారి ప్రేమించిన, ఆఖరికి అన్నాన్ని పిలిచి వెళ్ళిపోయింది. నేను బాధపడతా అంటే నీకు నవ్వొత్తందా? ఇదేం బాధరు? అందుకని నీ ప్రేమ బేతాళ్ళ చెట్టెక్కింది. ఇగో మా సీనిగా నలుగురులా మగవానివి మోనగాది అనిపించాల. మీ వాడిని లైన్లో పెట్టడానికి తాళపత్ర గ్రంథాలు ప్రేమాద్గీతలు అక్కర్లేదు.
లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించాలి. అంటే రక్త మార్పిడి అవయవ మార్పిడికి ఇట్లా చేయాలా సారు? ఇప్పుడప్పుడే ఏం అవసరం లేదు. ప్రాక్టికల్స్ లో ఫెయిల్ అయితే అప్పుడు ఆలోచిద్దాంలే. ఈసారి వెనక ముందు చూసి కంగారు పెట్టకుండా ఆ పోరిక ఎలా చెప్పనా సారు? అన్నా అన్నాక ఆ పోరు నీకు పడదు. పువ్వు పూజకే పుట్టాననుకుంటే పడక మీదకి రాదు. చూడు సీను, చేతిలో బ్యాట్ ఉండగానే సరిపోదు. బాలుని ఎలా కొట్టాలి, వికెట్ని ఎలా కాపాడుకోవాలి, పిచ్చిని బట్టి టెక్నిక్ మారుస్తూ ఆడాలి. పిచ్చి బాగా ముదిరింది సార్ మా సీన్ గారికి. సీను ఇలా రా. ఇప్పుడు టెక్నిక్ బాగా మారింది. ఈ బటన్ నొక్కితే పోరులు నీ చేతుల్లో ఉంటారు. అప్పుడు నీకే పోరి కావాలంటే ఆ పోరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. అగో ఊర్లో ఉన్న పోరిని పడేలేడాడు, యాడ్లో ఉన్న పోరిని పడేసి అయితే సర్వంతోటి. సాంబా, అలా ఎవరిని నిరుత్సాహపరచకూడదు. సీను, నీ జీవితం అంతా ఈ పెట్టెలో ఉంది. అగో పెట్టెల పట్టిన అక్కడ కొట్టబాట్ల. నువ్వు కన్ఫ్యూజ్ చేయకు. సీను, నీ ఫోటో, నీ ఎత్తు, నీ వెయిట్, అట్రాక్టివ్ విషయాలన్నీ దీంట్లో పెట్టి నా కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చాను. రెస్పాండింగ్ పోర్ని నేను టెస్ట్ చేసి సెలెక్ట్ చేస్తాను. అంటే ఓపెనింగ్ బ్యాటింగ్ నువ్వే చేస్తావా సార్? ఊరి అప్రాచుడా, కోచ్ ఎప్పుడు ఫీల్డ్ లో దిగి బ్యాటింగ్ చేయడు, బయట నుండే సలహాలు ఇస్తాడు. గాడి మాటకేం సారు, మీరు చెప్పండి. నీ చుట్టుపక్కల ఉన్న అందుబాటులో ఉన్న పోరిని చూసి లవ్ లో పడేయాలి. రాష్ట్రుడా, అది నా పుట్టింటికి వచ్చిందిరా దౌర్భాగ్యుడా. చూడు, ఇటు చూడు. ఇదిగో పాఠం పూర్తవకుండా అటు ఇటు చూసావో దెబ్బతింటావు, జాగ్రత్త. పెళ్లి కావలసిన వాళ్ళు, లవ్వర్స్ కావలసిన వాళ్ళు, వాళ్ళ వివరాలు దీంట్లో పెడతారు. ఆయన కూడా క్వార్టర్ అంట అక్కర్లేదు, మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి పేమెంట్ ఇవ్వాలి. ఇంకేం జాగ్రత్త చెప్పింది సార్ మీ గురువు? పోరికి ఎప్పుడు క్రెడిట్ కార్డు ఇవ్వకూడదు. గవేం కార్డులు? అరే ఆయన దగ్గర పోస్ట్ కార్డ్ కొనికే పైసలు లేవు. సరే ఇటు చూడు. పోరులతో చెరువుల దగ్గర, దిగుడు బావుల దగ్గర కబుర్లు చెప్పకూడదు. ఎందుకు సారు? ఎందుకంటే దానికి ఆవేశం వస్తే దూకుతుంది, కోపం వస్తే నేను తోస్తుంది. అయ్యో, ఆళ్ళే సూళ్ళే బాయిల దూకుటే సారు. ఈడెంచి మేలంచమన్నాడు మా గోగుల్ గురు. ఏ బటన్ నొక్కితే గే పోరి వస్తుందో నాకు తెలుసు గురుగారు. తొందరపడి ఒక్కరా యూస్లెస్ లో నీ ఫీడ్ చేసిన డేటా అంతా డిలీట్ అయిపోతుందిరా. సారు ఏ పని ఎట్లా పట్టాలి, ఇంకా మిషన్ ఏడొత్తాలి, మొత్తం మా సీన్ గారికి ఎరికైపోయింది. అరే సీనా జంప్. ల్యాప్టాప్ పట్టుకుంటావేంట్రా? ల్యాప్టాప్ చాలా ఖరీదైందిరా బాబు. గోవిందా గోవిందా, గూగుల్ గురు గోవిందా, నా ల్యాప్టాప్ గోవిందా, నా పైసలు కూడా గోవిందా గోవిందా గోవిందా. అరే సీనా జల్ది వస్తారా, పూర్లను చూద్దాము. మామా ఏ బటన్ నొక్కినా వస్తలేదు మామా. నీ అమ్మ బుద్ధి లేదరా నీకు? గీదానికి లేకపోవచ్చున్నావురా. ఇంకా నయం ఊరికి పోయినాక తీసి ఇజ్జత్ పోతుండే. అరే మడత పెట్టి లోన పెట్టుకోపో. ఇంకొక జంట, ఒక్క జంటను కలిపితే నా సెంచరీ పూర్తవుతుంది. జీవితంలో నవరసాల్లో శృంగారం అతి ముఖ్యమైనది. నీరసం రానంత వరకు శృంగారాన్ని ఆరాధిస్తూనే ఉండాలి, అనుభవిస్తూనే ఉండాలి, ఆస్వాదిస్తూనే ఉండాలి. అదిగో మాటల్లోనే ఓ ప్రేమికుడు వస్తున్నాడు. ఈ దెబ్బతో సెంచరీ ఖాయం. నమస్తే సారు. నీ వాలకం చూస్తుంటే ఫస్ట్ హాఫ్ అంతా వేస్ట్ చేసి సెకండ్ హాఫ్ కలవగట్టు గడిపేశావు. ఈ ఆఫ్ల గోలేను సార్, నాకేం సమస్య లేదు. ఓ క్వార్టర్ కొడితే హాఫ్ సంగతి చెప్తాను. ఇగో ద్రావకం కాదు, ధనం. ధనం మూలం ఇదం జగత్. సమజైంది తీసుకో. ఇప్పుడు చెప్పు రాప్ సంగతి. క్లైమాక్స్ కొంచెం దూరంలో ఉన్నావు. నాతో నీకేం పని? అరే జర ఉండు సారు. ఇగో అర్జెంట్కి పోరగానికి ప్రేమ సలహాలు చెప్పి ఈయన ప్రేమ బండిని పట్టాలెక్కించి ఉరికియాలే. కేసుని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఉగ్గుపాలతో ప్రారంభించాలి, లేకపోతే రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. తాళపత్ర గంధాలు తీయాలి, వాటిని తిరగేయాలి, వాటిని దుమ్ము దులపాలి, నా దమ్ము చూపించాలి. సారు ఇప్పుడు నువ్వు ఆ దుమ్ము దులిపితే
ఇంకా దుమ్ముకి ఇట్లా తుమ్ములు అత్తే 14 రోజులు క్వారంటైన్ అంటారు. నీకు దండం పెడతా నువ్వు అది చెప్పు సారు. మదనోన్మత్త కావ్యంలో కొన్ని సూత్రాలకి కట్టుబడి ఉండాలి. ఉండగలడా? పెళ్లిలో కదా సార్ సూత్రాలు కట్టేది మతానిప్పులు లేవు. ఓరి ఓరి ఓరి, పెళ్లి ముహూర్తం పెట్టకుండా గర్భాధానం ఎప్పుడు అన్నట్టు నీలాంటాడు. అలా ఉంది వ్యవహారం. శోకంలోంచి శ్లోకం పుట్టి రామాయణం అయింది. ఇప్పుడు నవ్వులోంచి లవ్వు పుడుతుంది సీను. అదే అదే ఆ నవ్వే నిన్ను ప్రేమలో పడేస్తుంది. అదే మన్మధుడు చెప్పిన చిట్కా. సమజ్గాలే. సమజైతే నీకు ఈ బాడీ జంట దొరికేది బడుతాయి. ప్రేయసిని ప్రియుడు వాక్చాతుర్యంతో నవ్వించాలి. ఆ తర్వాత ప్రేయసికి నవ్వడం అలవాటు పడి ప్రియుడిని చూడగానే నవ్వుతుంది. ఇప్పుడు అర్థమైంది. నవ్వుతూ బతకాలే, నవ్విస్తూ బతకాలే. మామ జల్దీ అర్థమైంది. నడు నడు జల్దీ నడు. ఒరేయ్, పాఠం పూర్తవకుండా ప్రాక్టికల్స్ లోకి దిక్కకూడదురా. సొంటి కంట్లో పెట్టినప్పుడు మంటగానే ఉంటుంది, తర్వాత చల్లబడి కంటి రోగం కుదురుతుంది. ప్రేమ పాఠాలు కూడా అలాంటివే. అంటే ఇప్పుడు మా సీనియర్ కంటే నువ్వు సొంటి పెడతావా? ఎప్పుడు ఏం చేయాలో నా ప్రేమ గీతలో మొదటి అధ్యాయంలో క్లియర్ గా రాశాను. మా సీనియర్ గారు పరీక్ష కాకుండా లవ్వులో పడేటట్టు పర్ఫెక్ట్ అడే చెప్పాలి. డబ్బు దక్షిణ ఇవ్వందే లైట్ వెలగదు. నేను ఎరిగిపిస్తా కదా. ఇగో ఇప్పుడు రేట్లు పెరిగాయి, జిఎస్టీ కూడా పెరిగింది. ఈ దక్షిణతో లైట్లు వెలగవు. అవన్నీ మాకు తెలివై ఉన్నాయన్నీ ఇచ్చినాం. కుదరదంటే పోతాం. తొందరపడుకు, కుదుర్చుకోవడం మన చేతిలో ఉంది కదా. ఇప్పుడు వెలిగిందా? స్విచ్ వేసావుగా, ఇప్పుడు లైట్ వెలుగుతుంది. బొగ్గును మండుతున్నప్పుడు పట్టుకుంటే కాలుతుంది, అదే చల్లారిన తర్వాత ముట్టుకుంటే మసంటుకుంటుంది. అదే మడిని ముట్టుకున్నా పట్టుకున్నా ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. మా క్లాస్ లో మనీ అని పోరింది సారు, దాని లైన్ లో పెట్టమంటారా? అమాయకుడా, పేరుని బట్టి ప్రేమించకూడదు. ప్రేమించే వాళ్ళ మనసును బట్టి మసులుకోవాలి. మనసులు కలవాలి. నిన్ను ప్రేమించే వాళ్ళు ఉంటే నీ ప్రేమ రహదారే, లేకపోతే ముళ్ళదారే. గారు ఆధారేదో మీరే కదా సారు. దారి చూపించడమే గురువు బాధ్యత. ఆ దారిలో నడుచుకోవడం శిష్యుడి కర్తవ్యం. నీ నెత్తి మీద ఏదో ఉంది. ఏం లేదు సారు. సామెత చెప్తున్నాను సీను, నీ నెత్తి మీద ఏదో ఉందంటే నీ చేతితోటి తీసేయమన్నట్టు వెనకటి నీలాంటి వాడి. సరే ఇలా రా. నువ్వు కాలేజీకి వెళ్తున్నావా? అప్పుడప్పుడు వెళ్తాను సారు. ఓకే. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు సీను? మల్లిగాడు సారు. మల్లిగాడు నజ భజ జజరా మత్తేవ. ఆ మల్లిగాడికి ఎవరైనా లవరుందా? ఉంది సారు, రమాదేవి. ఓ రమాదేవి. రమాదేవి 4x4 = 16. రా సోమ, మా మంగళ, దే బుధ, గురు 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 అన్నాడే ఆ రామాదేవి తప్పకుండా నీకు లవ్ లో హెల్ప్ చేస్తుంది. గో హెడ్, వెళ్ళు 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 వెళ్ళు, వెనక్కి తిరిగి చూడకు, వెళ్ళు వెళ్ళు. రామామ రా మామ, రామామ జల్దీ రా.